నమస్కారం. జీసీఆర్జేవై వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలు మీ ముందుకు తీసుకువచ్చాడు కె. విష్ణువర్ధన్, ఎంఏ పొలిటికల్ సైన్స్, సెకండ్ ఇయర్. ముందుగా కళాశాల వార్తలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంను స్వయం ప్రతిపత్తి అటానమస్ కళాశాలలో విద్య మరియు పరిపాలనా సంస్కరణలపై 3 రోజుల పాటు రాష్ట్ర వర్క్షాప్ను 4, 5 తేదీలలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ అకాడమీలో ఘనంగా నిర్వహించారు. గవర్నమెంట్ కళాశాల రాజమండ్రి నందు 9/2/2026న అనగా సోమవారం డిగ్రీ మరియు పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు, అలాగే 2022 నుంచి 26లో సంవత్సరం డిగ్రీ మరియు పీజీ పాస్ అయిన విద్యార్థులకు బహుళ జాతి సంస్థ దివీస్ ల్యాబొరేటరీస్ నందు పలు ఉద్యోగ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే తెలిపారు. ఈ ఉద్యోగ అవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని కళాశాల జీకేసీ ఆర్డినేటరీ డాక్టర్ బి. హరినాథ్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ వార్తలు. అమెరికా వాణిజ్య ఒప్పందం. భారత్ మరియు అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇది మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేస్తుందని, యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఒప్పందం వల్ల పలు రంగాలలో సుంకాలు భారీగా తగ్గనున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో ఒక మసీదు లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 31 మంది మరణించగా 160 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో పాక్ ఎమర్జెన్సీ ప్రకటించింది. జాతీయ వార్తలు. అగ్ని-3 క్షిపణి పరీక్ష విజయం. భారత్ మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని పరీక్ష ఒడిశాలో చండీపూర్ తీరం నుండి విజయవంతంగా పరీక్షించింది. ఇది శత్రువు గుండెల్లో వణుకు పుట్టిస్తూ భారత రక్షణ సామర్థ్యాన్ని చాటి చెప్పింది. వందే భారత్ రైలును బాంబుతో పేలుస్తామంటూ దక్షిణ మధ్య రైల్వే జీఎంకు ఒక ఆగంతకుడి నుండి లేఖ అందింది. హైదరాబాద్కు చెందిన 4 ఈ ప్లాన్ చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. దీంతో రైల్వే పోలీసులు హై అలర్ట్ ప్రకటించిన తనిఖీలు చేపట్టారు. రాష్ట్రీయ వార్తలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ఈ నెల 14న శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. సుమారు 3.6 లక్షల కోట్లతో ఈ బడ్జెట్ ఉండొచ్చని అంచనా. సంక్షేమ పథకాలు మరియు మౌలిక సదుపాయాల కల్పన మధ్య సమతుల్యత పాటించిన ప్రభుత్వానికి ఈసారి సవాలుగా మారింది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి పునాది పట్టడం ఈ చారిత్రక ఘట్టమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు విజన్ వల్లే ఇది సాధ్యమైందని, ఇది భావితరాలకు ఎంతో ప్రయోజనకరమని ఇటీవల వర్గాలు భావిస్తున్నాయి. క్రీడా వార్తలు. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచ కప్ ఈరోజు ప్రారంభమైంది. తొలి మ్యాచ్లో కాంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్, నెదర్లాండ్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతున్నాయి. ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా సాధారణంగా కంటే ఎక్కువగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఎల్నినో పరిస్థితుల కారణంగా మార్చి, జూన్ మధ్య పలు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, తీవ్ర వడగాల్పులు వస్తాయని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. నమస్కారం.